నాగుల పంచమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాలను భక్తులతో కిక్కిరిసిపోయారు. హైదరాబాద్ వరంపేట పరిధిలోని సాయినాథ్ రెడ్డి భక్తి నాగమ్మ దేవాలయం వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాగా నాగమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన కిటకిటలాడారు. ఈరోజు నాగుల పంచమిని పురస్కరించుకొని పొద్దున్న నుంచి బస్సులో ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా మహిళలందరూ వచ్చేసి నాగులమ్మ దేవతకు పూజించుకొని, అలాగే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఉన్న నాగదేవతకు పాలాభిషేకము మరియు నీరాభిషేకం చేసుకుంటూ పెద్ద ఎత్తున బస్సులో ఉన్న మహిళలందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా గత 10-15 సంవత్సరాల నుంచి ప్రతి నాగుల పంచమికి అన్నప్రసాదము చేయడం జరుగుతుంది. బస్సులో ఉన్న వాస్తులందరూ భక్తులందరూ ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి మమ్మల్ని అందరినీ ఆనందింపజేసినందుకు ప్రతి ఒక్క భక్తులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క ఆలయం ఒక ప్రత్యేకత. ఇది ఇక్కడ వెలిసిన ఆలయము సైదాబాద్లో గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసిన ఆలయము. అంచెలంచెలుగా ఆలయం అభివృద్ధి చెందుతూ ఈరోజు టోటల్ సైదాబాద్ మహిళలకు ఒక అభయమిచ్చే దేవతలుగా ఉన్నారు కనుక ప్రతి అమ్మవారు, ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే మహిళలకు ఎవరికైనా కానీ పెళ్ళిళ్ళు జరగకపోతే ఈ అమ్మవారిని దర్శించుకున్నచో ఎంబడే పెళ్ళిళ్ళు జరిగినాయి. అదేవిధంగా ఈ అమ్మవారిని దర్శించుకున్నచో కొంతమంది సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం జరిగింది. ఇది ఏదో మేము మీడియా ముఖంగా చెప్పడం కాదు, చాలామంది మీకు ఉదాహరణ కూడా ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఈ అమ్మవారి దర్శనం చేసుకొని పెళ్ళిళ్ళు కాని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని జరగనుంది, పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు జరగనుంది. అమ్మవారు చాలా మహిమ కల్లా అమ్మవారు. గతంలో కూడా చూసాము. ఈసారి మారు బోనం అని కూడా బోనం తీసుకొచ్చాము. అక్కడికి వచ్చిన శివశక్తులు చెప్పడం జరిగింది, ఈ అమ్మవారికి చాలా పవర్ఫుల్ ఉంది అమ్మవారు, ఈ అమ్మవారిని నమ్మిన వారికి కోరిన కోరికలు తీర్చాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అన్నదానానికి భక్తులందరూ సహకరిస్తారు. ఈసారి మాత్రము నితిన్ సొంతగా అన్నదానం చేస్తామని చెప్పి కమిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కోరిక మేరకు ఈసారి అన్నదానం అతనే చేయడం జరిగింది. అతను కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం నాగుల పంచమి కానీ నాగుల చవితి కానీ ఆ విధంగా మేము ఇక కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము అభిషేకం ఉంటుంది అమ్మవారికి. అలాగే ఈరోజు నాగుల పంచమిని పురస్కరించుకొని సాయంత్రము ఊరేగింపు కూడా ఉంటుంది. అందరూ ఈ ఊరేగింపులో పాల్గొనాలని ప్రతి ఒక్క భక్తులని కోరుకోవడం జరుగుతుంది.